క్విక్గా డిసైడ్ అయిపోతాయి. సో ఫైనల్లీ ఐ గాట్ ఎ ఛాన్స్ టు ఫ్లై అగైన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో వేర్ ఈజ్ అవర్ లగేజ్ నౌ? ఏదో మిస్ అవుతుంది. నువ్వెక్కడికి రానన్నా? ఓహో, ఎగ్జైటెడ్గా ఉన్నావా? అసలు మనం ఎలా వెళ్తావో తెలుసా? మనం ఎలా వెళ్ళబోతున్నామంటే ఎలా ఉంది? కొత్తగా ఉందా? ఫస్ట్ టైం వచ్చావు కదా ఎయిర్పోర్ట్కి. ఫ్లైట్లో వెళ్తున్నామని ఎక్సైట్మెంట్ కనిపిస్తున్నాం, తెలుస్తుంది. కాకపోతే జస్ట్ ఈ సెక్యూరిటీ చెక్ అండ్ నెక్స్ట్ చెక్ ఇన్ చేసే లగేజ్ చెక్ ఇన్ టైం పట్టే ప్రాసెస్ అయిపోయిందంటే ఇంక లోపల మనం లే. బట్ ఫైన్, ఎనీవేస్ our flight is at 5:40. we have 1.5 hour time. మనం ఎక్కి అదే 5 అని చెప్తేనే 4కి వచ్చాం. 5:40 అని చెప్తే 4:40కో 5 o'clock వచ్చేవాళ్ళం. పరిగెత్తాల్సి వచ్చేది అప్పుడు. అది మన వల్ల కాదు. కంగారు పెట్టకన్నా అంటే ఇప్పుడు 5:40కి ఫ్లైట్ అంటే నువ్వు పీస్ఫుల్గా 5:30 దాకా రెడీ అవుతావు ఇంట్లో. 5 వరకు రెడీ అవుతావు. ఎందుకు ఎయిర్పోర్ట్కి రావడం? డైరెక్ట్గా మనం కార్లో వెళ్దాం. ఫ్లైట్కి మనం ఫోన్ చేద్దాం, పైలట్కి ఫోన్ చేసి మేము కొంచెం లేట్ అవుతుంది, వెయిట్ చేయి రన్వే మీద అని చెప్దాం. అదే అక్కడికి వెళ్ళి చేయి చూపి, ఇలా ఆపమని చూపి. సిటీ బస్ అనుకుంటున్నావు కదా, తోసేస్తారు, తొక్కేస్తారు. అడవి మనిషిని తల్లియా? పిసికేస్తున్నాం, చేతులు పిసికేస్తున్నాం. Go to your seats for takeoff. Takeoff. కాదు, ఈ ఫైనల్ డెస్టినేషన్ చూడలేదు ఇప్పుడు. ఏంటి ఫైనల్ డెస్టినేషన్? ఫస్ట్ పార్ట్ ఏంటో తెలుసా? సెకండ్ పార్ట్ మాట తడపడుతుందిరా. ఏం కాదు, మరి అంత స్పీడ్ వెళ్ళకపోతే ఎలా క్యాచ్ చేస్తుంది? వచ్చేసాం, గాల్లో లేచాం. గాల్లో ఉన్నాం. As items may have moved during the flight.
we are in Goa. తాగు. చాలా బాగుంది కదా టేస్ట్. ₹80 అంత సాహసం చేయర్లే, అంత చీప్ కాదు మరి ఇక్కడ. స్వీట్ ఎక్కువ ఉంది, చాలా స్వీట్గా ఉంది, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇదేనా ఫోటో మరి? అక్కడ 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 ఉంది లిల్లీపుట్. చర్చ్ అయితే మాత్రం చాలా బాగుంది, చూడటానికి బయట నుంచి చాలా బాగుంది కదరా. వావ్, వ్యూ బాగుంది కదా. మన రిసార్ట్స్ అన్నీ చాలా దూరంగా బుక్ చేసుకున్నాం. యూజువల్లీ బాగా బీచ్ ఆర్ ఎనీ అదర్ బీచెస్ దగ్గర బుక్ చేస్తారు. బట్ డ్యూ టు రీసెంట్ ఈవెంట్స్ ఇన్ గోవా, టూరిస్ట్ అండ్ ట్రావెలర్స్కి అంత మంచి వెల్కమింగ్గా లేదు. అందుకోసమని ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. అందుకనే కొంచెం దూరంగా గోవా సిటీ కాకుండా గోవా అవుట్స్కట్స్లో తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఉంటున్నది కూడా ఆల్మోస్ట్ సౌత్ గోవా ఎండ్లో. ఇది ఇంకొక విలేజ్, గోవాలో ఇంకో విలేజ్. ఆ విలేజ్లో ఒక రిసార్ట్ తీసుకుని ఉంటున్నాం. బట్ సౌత్ గోవాకి నియర్ బై బీచెస్ అన్నీ మన దగ్గరలోనే ఉంటాయి. సౌత్ గోవా ఈజ్ మోర్ లైక్ ఫర్ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్. నార్త్ గోవా ఈజ్ మోర్ లైక్ పార్టీస్ అండ్ ఆల్ నైట్ లైఫ్. మనం రెండు ట్రై చేద్దాం. ఫస్ట్ 2 days అయితే సౌత్ గోవా, నెక్స్ట్ 3 days నార్త్ గోవా. సో లెట్స్ ఎక్స్ప్లోర్. అండ్ ఈ వీడియో చూస్తున్న అందరికీ ఒక్క ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ కామెంట్ డౌన్. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఆర్ ఎల్స్ ఇఫ్ యూ వాంట్ ట్రావెల్ ఎనీ ప్లేస్, లెట్ us know. We'll do our best. మొత్తానికి రిసార్ట్కి వచ్చాం. నీకు నచ్చిందా రిసార్ట్? నిజంగా నచ్చిందా? సరే వీళ్ళకి చూపిద్దాం. నువ్వు ఎప్పుడన్నా స్టే చేసావు? నేనైతే ఖచ్చితంగా స్టే చేయలేదు ఇలాంటిది. అలా కాదు అంటే జనరల్గా ఫ్రెండ్స్తోనా అలా అయినా. నేను పాండి వెళ్ళినప్పుడు మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్ళా కానీ ఎప్పుడు స్టే చేయలేదు. ఇది డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ రిసార్ట్ దట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు స్టే. ఐల్ షో యూ రైట్ నౌ. పదా అయిపోయింది. ఆల్రెడీ హాఫ్ డేకే మొహాలు వాడిపోయినాయి. ఎండ మామూలుగా లేదు. మార్నింగ్ అంతా చల్లగా ఉంది. స్టార్ట్ అయిన వెంటనే ఓపెన్ చేయి. ఇదే స్పెషల్ ఎఫెక్ట్. చాలా బాగుంది. కానీ పూలు ఎంత బాగుందో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మేజర్లీ మా డే మొత్తం ట్రావెలింగ్ అండ్ ఎక్స్ప్లోరింగ్లోనే పోయింది. ఇన్ ద సెన్స్ లైక్ హోటల్ చెక్ ఇన్ చేయడానికి లేట్ అయిపోయి వీ వర్ రోమింగ్ హియర్ అండ్ దేర్ అండ్ వీ వెంట్ టు కబో ది రామా.
సో దట్ వాస్ వన్ ఆఫ్ ద నైస్ ప్లేస్. బట్ నెక్స్ట్ ఏంటంటే వీ హ్యాడ్ ఎ వెరీ హ్యూజ్ ప్లాన్. కమింగ్ అప్ వీడియోలో మీకు అన్నీ తెలుస్తాయి. అరేంజ్ ద బోట్, వీఆర్ గోయింగ్ టు ద బీచ్, వీఆర్ ప్లాన్ ఫర్ అ లోకల్ షాపింగ్. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. సో డోంట్ మిస్ దీస్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మైండ్ మీ. I hope you are enjoying our vlogs and please comment down your views. Thank you so much. See you in the next video. Bye bye.